హాయ్ నమస్తే, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి విజయవాడ విందు రుచులు. ఈరోజు మన ఛానల్లో ఉల్లిపాయలతో కోడిగుడ్డు పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా 4 కోడిగుడ్లను ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ప్యాన్లోకి 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి హీట్ చేయండి. హీట్ అయ్యాక 5-6 మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేయండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఎగ్స్కి కారం, ఉప్పు బాగా పట్టేలాగా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకునేలోపు కొద్దిగా చింతపండుని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ను వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కర్రీని బాగా ఉడకనివ్వండి. చూసారు కదా, కర్రీలో నుంచి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.